ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్లబోతున్నారనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాన్ని ఆసక్తికరంగా గమనిస్తోంది. ట్రంప్ టారిఫ్లను 50% పెంచడం, భారత్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం అమెరికా భారత్ సంబంధాలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరుగు పొరుగు దేశాలైన భారత్, చైనాలు తమ సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నించడం అంతర్జాతీయంగా ప్రభావం చూపే అంశం అవుతుంది. భారత విదేశాంగ విధానంలో స్వయం ప్రతిపత్తి అనేది అత్యంత ప్రధానమైన అంశం. అంటే దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఇండియా ఏ నిర్ణయమైనా తీసుకుంటుంది తప్ప ఇతరత్రా సంబంధాలను పరిగణలోకి తీసుకోదు. ఆర్థికపరమైన, భద్రతాపరమైన ప్రయోజనాలకు అనుగుణంగా అటు చైనాతోనూ ఇటు అమెరికాతోనూ సంబంధాలు కొనసాగిస్తోంది. చైనా ప్రభావాన్ని నియంత్రించడానికి అమెరికా నేతృత్వంలో ఉన్న క్వాడ్లో భాగస్వామిగా ఉంది. ఇండో పసిఫిక్ పరిధిలో చైనా ప్రభావాన్ని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. మరోవైపు చైనాతో పటిష్టమైన ఆర్థిక, దౌత్యపరమైన సంబంధాలను కొనసాగించడానికి బ్రిక్స్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వంటి ఫోరంలను ఉపయోగించుకుంటోంది. వెస్ట్లో పవర్ బ్యాలెన్స్ కి ఈ నివేదికలు భారత్కు ఉపయోగపడనున్నాయి. చైనాతో సరిహద్దు వివాదాలు ఉన్నా, పాక్తో కలిసి ఆ దేశం అరాచకాలు చేస్తున్నా ఈ అంశాల ప్రభావం పడకుండా ఇండియా జాగ్రత్త పడుతోంది. చైనా ఎగుమతులపైన ఎక్కువ ఆధారపడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటోంది. అదే సమయంలో చైనా గ్లోబల్ మార్కెట్లపైన దృష్టి పెట్టి తన వాణిజ్య బంధాన్ని పెంచుకోవాలని చూస్తోంది. చైనా భారత్ల ద్వైపాక్షిక వాణిజ్యం 2024 నాటికి $127.7 బిలియన్ ఉంది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఎగుమతులు $16.66 బిలియన్ నుంచి $14.25 బిలియన్ తగ్గాయి. ఎగుమతులు $101.73 నుంచి $113.45 బిలియన్ పెరిగాయి. వాణిజ్య లోటు $99.2 బిలియన్ ఉంది. ఇది అంతకు ముందు సంవత్సరం కంటే ఎక్కువ. ఇక చైనాలో ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీలలో నిర్వహించే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశానికి ప్రధాని మోదీ హాజరవుతారని అధికార వర్గాలు చెబుతున్నాయి. టియాన్జిన్లో నిర్వహించే ఈ సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా హాజరవుతారు. దీనికి సంబంధించిన అధికార ప్రకటన ఇంకా విడుదల కాలేదు. భారత్ నుంచి ఈ ప్రకటన వస్తే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ముందుగా భారత్ వస్తారు. రెండు దేశాలు చర్చించుకోవాల్సిన అంశాలకు సంబంధించిన ఎజెండా సిద్ధం చేసుకుంటారు. అలాగే భద్రతాపరమైన అంశాలకు సంబంధించిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తోనూ చర్చిస్తారు. ఇంతకు ముందు 7 ఏళ్ల క్రితం అంటే జూన్ 2018లో ఇదే సమావేశానికి ప్రధాని మోదీ చైనా వెళ్లారు. 7 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అడుగు పెడుతున్నారు. చైనా భారత్ సంబంధాలు బలపడ్డానికి ఇది మంచి సందర్భమవుతుంది. గ్లోబల్ సౌత్ లో భాగస్వాములైన రెండు దేశాలు ఆధునీకరణ దిశగా అడుగులు వేస్తున్నాయి. భారత్ ఎగుమతుల్లో వ్యవసాయం, ఫార్మాస్యూటికల్స్, ఐటీ సర్వీసులకు చైనా మార్కెట్లో డిమాండ్ ఉంది. చైనా టారిఫ్లు, నాన్ టారిఫ్ అంశాలు ఇండియాకు ఇబ్బందికరంగా మారాయి. అలాగే 2020 నుంచి చైనా ఇన్వెస్ట్మెంట్లను భారత్ నిలిపివేసింది. ఇది భారత్ సంబంధాలపైన ప్రభావం చూపుతోంది. గ్లోబల్ సప్లై చైన్లో ఇండియా, చైనాలు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కావడానికి పోటీ పడుతున్నాయి. చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ కార్యక్రమం, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లు హిందూ మహాసముద్ర పరిధిలో తన ప్రభావాన్ని పెంచుకోవడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలుగా భారత్ భావిస్తోంది. సార్క్లో చైనా చేరడాన్ని వ్యతిరేకిస్తోంది. ఇందులో కొన్నింటినైనా రెండు దేశాలు చర్చించుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్, చైనాలు రెండు రష్యా ఆయిల్ కొనుగోలు చేస్తున్నా ట్రంప్ భారత్ను మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ప్రధాని మోదీ చైనా పర్యటనకు ముందే పుతిన్, ట్రంప్ భేటీ పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో సుంకాలపైన క్లారిటీ వస్తుందన్న అభిప్రాయం ఉంది. ట్రంప్ భారత్ పైన సుంకాలు విధించడాన్ని చైనా తప్పుపట్టింది. మరి మోదీ చైనా పర్యటన ఇరు దేశాల బంధంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో చూడాలి.